26 గ్రామాలకు గ్రామదేవత. ఒక్క కంకణం కట్టుకుంటే ఇక మద్యం జోలికి పోరు. అక్కడ వెలిగించే కర్పూరం మీద ప్రమాణం చేస్తే చాలు, జీవితం మారిపోతుంది. రోగాలకు సంజీవనిలా పనిచేస్తాయి ఆ అభిషేక నీళ్లు. చంద్రగిరిని కాపాడుతున్న అమ్మలగన్నమ్మ, మూలస్థాన ఎల్లమ్మ తల్లి. స్వర్ణముఖి నదీ తీరంలో కలకలం రేగింది. చంద్రగిరితో పాటు చుట్టుపక్కల అన్ని గ్రామాలలో అంటువ్యాధి ప్రబలి ప్రజలు కలవరపడుతున్నప్పుడు ఎవరిని వేడుకోవాలో తెలియని పరిస్థితి. ఆ సమయంలో దిక్కుతోచని ప్రజలు స్వర్ణముఖి నదీ తీరంలో తపస్సు చేస్తున్న అగస్త్య మహర్షిని ప్రార్థించారు. అప్పుడే ఈశ్వరుడి ఆదేశంతో మూలస్థాన ఎల్లమ్మని ప్రతిష్ఠించి వ్యాధుల నుండి గ్రామాలను కాపాడాడు అగస్త్యుడు. ప్రతి శుక్రవారం రాహుకాలంలో ప్రత్యేక పూజలు అందుకుంటోంది మూలస్థాన ఎల్లమ్మ తల్లి. ఆ సమయంలో అమ్మవారికి చేసిన అభిషేక నీళ్లు భక్తులపై జల్లుతారు. అలా చేయడం వల్ల సర్వరోగాల నుండి భక్తులు విముక్తులవుతారని నమ్మకం. అగస్త్య మహర్షి తపోశక్తితో వెలిసిన చంద్రగిరి మూలస్థాన ఎల్లమ్మ ఆలయం ఇప్పుడు కోరుకున్న వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఇది చంద్రగిరిలోని మూలస్థాన ఎల్లమ్మ ఆలయం. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో వెలిసిన ఆలయం. చంద్రగిరితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు గ్రామ దేవతగా వెలిసిన మూలస్థాన ఎల్లమ్మ ఆలయంలో ఏటా 2 సార్లు ఉత్సవాలు జరుగుతాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు సంక్రాంతి సమయంలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఏటా ఒకసారి భక్తుల చెంతకే కొండ చుట్టూ పేరుతో గ్రామాలకు ఉత్సవంగా వెళ్లే మూలస్థాన ఎల్లమ్మ భక్తుల కొంగు బంగారంగా పూజలందుకుంటున్నారు. అగస్త్యుడు చంద్రగిరిలోని వేప చెట్టు కింద శక్తివంతమైన శక్తి దేవతలను ప్రతిష్ఠించగా మూలస్థాన ఎల్లమ్మ ఆలయం ఉద్భవించింది. తల భాగం మాత్రమే ఉన్న మూలస్థానమ్మను ఎత్తైన విగ్రహంగా వెలిసిన ఎల్లమ్మలను పూజిస్తున్న భక్తులు తమ భక్తి విశ్వాసాలను చాటుతున్నారు. కోరి వచ్చిన వారి కోరికలు తీర్చే అమ్మవారు చంద్రగిరి ప్రాంత ప్రజలకు ఇలవేల్పుగా వెలిసి పూజలందుకుంటున్నారు. మద్యం అలవాటు పడ్డవారు తడిబట్టలతో అమ్మవారి ఆలయంలోకొచ్చి అర్చకులు కట్టే కంకణం ధరించి కర్పూరం వెలిగించి ప్రతిజ్ఞ చేసి మొక్కులు తీర్చుకుంటారు.